హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లేస్ అకాడమీ ఫౌండర్ నరసింహ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఇంతకుముందు వీడియోస్లో మనం మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు, అంటే యాప్టిట్యూడ్ టెస్ట్ అసలు ఎందుకు, అది ఏంటి అని అడిగినప్పుడు విజ్డమ్ అండ్ మనకి ఎక్సలెన్సీ టెస్ట్ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి. అయితే ఇవి మనకి డే లైఫ్లో, అంటే ఓన్లీ టెస్ట్ కోసమే యూజ్ అయ్యేలాగా కాకుండా మనకి రోజువారీ జీవితంలో ప్రాక్టికల్గా మనం రన్నింగ్ అవుతున్న లైఫ్లో ఎక్కడన్నా ఇది అప్లికబుల్ అవ్వే విధంగా ఉంటుందంటారా? సో మీరు ఎలాంటి ఎగ్జామ్ అనేది తీసుకోండి, ఈ బ్యాంకింగ్ కానీ ఎస్ఎస్సి కానీ లేదు ప్రైవేట్ జాబ్స్ కానీ ఏ రిక్రూట్మెంట్ తీసుకున్నా ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ ఎందుకు ఉంటుంది అన్నప్పుడు మనం అనుకుంది ఏంటంటే దట్ ఈస్ కామన్ సెన్స్ బేస్డ్ అండ్ విజ్డమ్ బేస్డ్ అండ్ స్టూడెంట్స్ నిజంగా ఓన్లీ ఎగ్జామ్స్ కోసమే ఫార్ములా బేస్డ్గా చదివితే నష్టం ఏంటి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ప్రాక్టికల్ ఏదైతే రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఉన్నాయో యాప్టిట్యూడ్లో వాళ్ళు ఫార్ములా బేస్డ్గా అప్రోచ్ అయ్యి ఎగ్జామ్స్ క్రాక్ చేస్తే ఎగ్జామ్స్ వరకే క్రాక్ చేయగలుగుతారు కానీ దాని రియల్ లైఫ్లో అప్లికబిలిటీ ఏదైతే ఉందో దాన్ని వాడుకోలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేను ఎప్పుడైనా కాలేజెస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది స్టూడెంట్స్ మాకు ఇంతకుముందు ఒక సార్ వచ్చారు, ఒక మేడం వచ్చారు, వాళ్ళు మ్యాథమెటిక్స్ లో మ్యాజిక్స్ చేశారు, మ్యాథమెటిక్స్ లో ట్రిక్స్ చేశారు అంటుంటారు. సో మీరు కూడా ఏమైనా ట్రిక్స్ చెప్పండి సార్, షార్ట్ కట్స్ చెప్పండి సార్ అంటుంటారు. అసలు బేసిక్ గా ఫస్ట్ మనం చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, నేను చాలా మందిని అడిగిన క్వశ్చన్ కూడా ట్రిక్ అంటే ఏంటి, కానీ యాక్చువల్ గా ట్రిక్ అంటే ఇంగ్లీష్ లో ఉన్న మీనింగ్ ఏంటంటే మోసం అని. సో ఒక అతను మిమ్మల్ని ట్రిక్ చేసాడు అంటే మిమ్మల్ని మోసం చేసాడు అని అర్థం. సో యాప్టిట్యూడ్ అనేది మనం వేరే వాళ్ళ చేత మోసపోకుండా ఉండడానికి నేర్చుకునేది కానీ వాళ్ళతో మోసపోవడానికి కోసం కాదు. ట్రిక్స్ ఎవరు చేస్తారు? మెజిషియన్స్ చేస్తారు. లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమ కల్పించి ఆ నిమిషంలో వాడు ట్రిక్ చేసి వెళ్ళిపోతారు. తర్వాత 10 నిమిషాల తర్వాత ఆలోచించి ఇంతే కదా లాజిక్ తెలుస్తుంది. అలాగే మ్యాథమెటిక్స్ లో కూడా ప్రతి ట్రిక్ కానీ ప్రతి షార్ట్ కట్ కానీ యాక్చువల్ గా లాజిక్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లాజిక్ మనకు అర్థం కానంత వరకు అబ్బా అతను ఏదో చేసేసాడు అని అనుకుంటూ ఉంటాం. సో దీనికి ఉదాహరణగా చెప్పాలి అంటే ఇప్పుడు మనకి క్యాలెండర్ ఉంది. ఇప్పుడు క్యాలెండర్లో కొందరు చేసే నార్మల్ ట్రిక్స్ ఏంటి అంటే, మీరు ఒక డేట్ చెప్పండి, ఆ డే ఏ రోజు పడుతుంది, ఏ వారం పడుతుందో మీకు చెప్తాను అని చెప్పి ఒక 30 సెకండ్స్లో చెప్తూ ఉంటారు. అంటే ఈ పలానా ఇయర్ పలానా డేట్ తీసుకొని ఇది ఏ రోజు పడుతుంది అంటే ఆదివారం పడుతుంది, లేదా ట్యూస్డే పడుతుంది, వెన్స్డే పడుతుంది అని. ఎలా సార్ అంటే మ్యాజిక్ అంటారు. అది మ్యాజిక్ ఏమి కాదు. వెరీ సింపుల్ గా ఒక స్టూడెంట్ కనుక 4 టేబుల్ 7 టేబుల్ ప్రాపర్ గా వస్తే ఒక స్టూడెంట్ కి ఒక చిన్న బేసిక్ క్యాలెండర్ కాన్సెప్ట్ లో బేసిక్ తెలిస్తే ఆ స్టూడెంట్ కూడా ఒక 2 రోజులు ప్రాక్టీస్ చేసుకొని ఎవరు కనిపించిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కనుక్కొని ఒక 10 సెకండ్ తను ఏ డే పడిందో చెప్పేయచ్చు. 7 టేబుల్ సరిపోతుంది. ఎందుకు 7 టేబుల్ అంటే మనకి వారానికి 7 రోజులు ఉంటాయి. 4 టేబుల్ ఎందుకంటే ఎవరి 4వ సంవత్సరం లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి ఈ బేసిస్ మీద మాత్రం క్యాలిక్యులేషన్ చేస్తారు. ఒక చిన్న గేమ్ ఆడదాం అనుకుంటే మీరు ఒక్కసారి మీ మొబైల్ తీసుకొని మీ ఫోన్ తీసుకోండి, దాంట్లో క్యాలెండర్ యాప్ ఉంటుంది. సో మీ క్యాలెండర్ యాప్ లో ఏదో ఒక ఇయర్ తీసుకోండి. ఇప్పుడు 25 కాకుండా ఇయర్స్ ఉంటాయి కదా, ఒక ఇయర్ తీసుకోండి. 2008 ఏప్రిల్ ఒక డేట్ చెప్పండి. April 4th. సో బేసిక్ గా నేను అనుకునే మనసులో క్యాలిక్యులేషన్ మీకు చెప్తాను. సో 2008 ఇయర్ తీసుకున్నాం కాబట్టి మనం 2007 బేసిస్ మీద చేస్తాము. సో 2007 అనుకున్నప్పుడు 7 years + 1 8 years అనుకుంటాను. 8 పక్కన పెట్టుకున్నాను. ఏప్రిల్ మంత్ అనుకున్నాం. సో జాన్ ఫెబ్ మార్చ్ మనం దాటేసాం. సో జాన్ ఫెబ్ మార్చ్ దాటేసాం. అది 2008 లో ఉన్నాం ఇప్పుడు మనం. 2008 అనేది లీప్ ఇయర్ లో ఫెబ్ లో 29 days ఉన్నాయని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు, అదందరికీ తెలిసిందే. దాని ప్రకారంగా జాన్ ఫెబ్ మార్చ్ అంటే 3 + 1 + 3 అనుకుంటాడు తన మనసులో. సో 7 ఇందాక ఒక 8 వేసుకున్నారు, ఎందుకంటే 7 years దాటేసి 8కి వచ్చారు కాబట్టి 7 years ఒక లీప్ ఇయర్ దాటేశారు అనుకుంటాడు. ఈ క్యాలిక్యులేషన్ ఎందుకు ఇలా చేయాలనేది మన క్యాలెండర్స్ కాన్సెప్ట్ లో కంప్లీట్ గా విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాం. ఒక 30-45 minutes విన్నాడంటే అబ్బాయి ఎవరైనా అర్థం చేసుకుంటాడు. సో ఇక్కడ 8 ఇక్కడ 7 15 అయింది. ప్లస్ ఇప్పుడు April 4th అన్నారు. 4th అంటే మనకి 19 వస్తుంది. 19 అనేసరికి అది ఇట్ గోస్ అప్ టు 5 అంటే మనకి ఫ్రైడే రోజు పడాలి. ఈ బేసిక్ గా ఈ క్యాలిక్యులేషన్ ఏంటి అని తెలియాలంటే 4 టేబుల్ 7 టేబుల్ తెలిస్తే చాలు. ఇప్పుడు నేను మీకు యాక్చువల్ గా లాజిక్ అంతా చెప్పి ఒక 1/2 hour మీకు ఒక 4-5 ప్రాక్టీస్ చేపిస్తే మీరు ఇంటికి వెళ్ళి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మీకు అర్థం కాలేదు ఎందుకు అంటే నేను ఏం చేస్తున్నా మీకు అర్థం కావట్లేదు. నేను ఏదో మంత్రాలు చెప్పినట్టు ఉంటుంది, కానీ మంత్రాలకు మీనింగ్ ఏంటో తెలిస్తే అన్ని అర్థమవుతాయి. ఇంతకుముందు పూజలు చేసేటప్పుడు కూడా పూజలు ఏదేదో మంత్రాలు అనుకునేవాళ్ళు. ఈ మధ్య కాలంలో వాళ్ళు నీట్ గా విశదీకరించి ఈ మంత్రానికి ఇది అర్థం అని చెప్తే ఓహో ఇది ప్రాసెస్, ఇది పర్పస్ అని అర్థం అవుతుంది. సో దేనికైనా ఒక లాజిక్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరో వచ్చి ఇప్పుడు శకుంతలాదేవి గారు కూడా ఈ కాన్సెప్ట్ ని యుఎస్ కి అక్కడ తీసుకెళ్లి క్యాలెండర్ ని ఫాస్ట్ గా చేసేవారు. ఎలా అంటే తెలియనంత వరకు అందరు ఆశ్చర్యపోయారు. ఆ లాజిక్ ఇది అని తెలిసిన తర్వాత ఓహో ఇంతేనా. సో యాప్టిట్యూడ్ అనేది బేసిక్ గా ఎందుకు ఎగ్జామ్స్ అన్నిట్లో పెడతారంటే, నువ్వు ఇట్లా వేరే వాళ్ళ చోట ట్రిక్ అవ్వకుండా రియల్ లైఫ్ లో ఎప్పుడైనా అవసరమైనప్పుడు అప్లికేషన్ చేయగలిగే సత్తా నీకు ఉంటే
నీకు నేను జాబ్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. జనరల్ గా అది ఓన్లీ ఆ జాబ్ కి రిలేటెడ్ ఉండదు. ఉండదు. ఇలా ఓన్లీ బేసిక్ లైఫ్ లో ఎందుకంటే తన జాబ్ లో ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ జాబ్ లో జాయిన్ అయ్యారు మీరు లక్ష రకాల మందితో ఇంటరాక్ట్ అవ్వాలి, లక్ష రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. వాటిని నీకు నచ్చిన నాలెడ్జ్ తో ఏ విధంగా నువ్వు సాల్వ్ చేయగలుగుతావు, ఎలా హ్యాండిల్ చేసుకుంటావు అని తెలియాలంటే బేసిక్ నీ నాలెడ్జ్ నీకు వాడడం వచ్చలేదో చూడాలి. దానికోసం యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు. సో ఈ మ్యాథమెటిక్స్ లో ఎక్కడ ట్రిక్స్ ఉండవు. సో చాలా మంది ఎవరైనా యాప్టిట్యూడ్ లో ట్రిక్స్ షార్ట్ కట్స్ కావాలని కోరుకుంటుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యాప్టిట్యూడ్ అంటేనే షార్ట్ కట్ లేనిది. ఎందుకంటే నేను చెప్పకూడదు లేదా షార్ట్ కట్ మన తెలుగులో ఏమంటారు అంటే దొడ్డిదారి అంటాం. దొంగలు దొడ్డిదారిలో వస్తారు, మన రహదారులు వెళ్ళాలి. ఎందుకంటే మనం దొంగలం కాదు కాబట్టి. సో చాలా మంది నాకు యాప్టిట్యూడ్ లో షార్ట్ కట్స్ చెప్పండి సార్, ట్రిక్స్ చెప్పండి సార్ అంటే నువ్వు మోసం చేయాల్సిన అవసరం లేదు, దొంగదారిలో వెళ్ళాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు. ఏ కాన్సెప్ట్ కానీ లాజిక్ అర్థం కావాలంటే హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఆ హాఫ్ అన్ అవర్ ఎక్కడ స్పెండ్ చేయాలంటే మన యాప్ లో ఉన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి. క్యాలెండర్స్ అనే కాన్సెప్ట్ చదువుకుంటే ఫస్ట్ 20 minutes లో ఈ కాన్సెప్ట్ అర్థం అయిపోతుంది. సో తను కూడా ఇప్పుడు రేపొద్దున ఇండియాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 100లో 90 మందికి మ్యాథ్స్ సరిగా రాదు, వచ్చినా దాన్ని వాడడం తెలియదు, భయం ఉంది. చిన్న చిన్న క్యాల్కులేషన్స్ కి తప్ప ఇంకెక్కువ వాడము అన్లెస్ ఈజ్ ఇంటూ ఏ మ్యాథమెటికల్ ఫీల్డ్. సో మీరు ఎప్పుడైనా బస్ ఎక్కినప్పుడు సడన్లీ ఎవరైనా వచ్చి బాబు నీ బర్త్డే ఎప్పుడైనా అడిగారు, ఆ పిల్లోడు ఏదో చెప్పాడు, నువ్వు వెన్స్డే రోజు పుట్టావని కానీ వాడికి ఆశ్చర్యం, ఎలా మ్యాజిక్ అని వచ్చి నువ్వు. అందుకే త్రివిక్రమ్ గారు అన్నారు మనుషులకు లాజిక్లు ఎక్కువ మ్యాజిక్స్ తక్కువ అని. మ్యాజిక్స్ ఎక్కువ ఉన్నాయి, లాజిక్లు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో మన యాప్లో మీరు అన్ని కాన్సెప్ట్స్ చూసుకొని ఈ విధంగా యాప్టిట్యూడ్ని ఎక్కడైనా రియల్ లైఫ్లో యూజ్ చేసుకుంటే మీ ఎగ్జామ్లో క్రాక్ చేసుకోవడానికి పనికి వస్తుంది, రేపొద్దున ప్రాక్టికల్గా కూడా పనికి వస్తుంది. థ్యాంక్ యూ అండి.